హరి గోవింద 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 గోవింద. మనం పోయినసారి మన తిరుమల చరిత్రలోనే ఈ మధ్యకాలంలో వచ్చిన పెద్ద కాంట్రవర్సీ గురించి మొదలుపెట్టాం చెప్పుకోవటం. అది 1000 కాళ్ళ మండపం కొట్టడం, దానివల్ల వచ్చిన కాంట్రవర్సీ గురించి చెప్పుకోవాలంటే ముందు అసలు 1000 కాళ్ళ మండపం కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, దానికి అది వరకు పూర్వ కథ ఏమిటి అన్నది మనం దాని గురించి చర్చించుకుంటున్నాం. అది చేసినప్పుడు ముందు ముఖ్యంగా అసలు 1000 కాళ్ళ మండపానికి కొట్టాల్సిన అవసరానికి ఆ నిర్ణయం తీసుకోవడానికి ముందు జరిగింది ఏమిటి అని అంటున్నప్పుడు ఆలయంలో ముఖ్యంగా చాలా అందరికీ కావాల్సిన ప్రతిరోజు కావాల్సినటువంటి సేవ గురించి చెప్పుకున్నాం. కళ్యాణోత్సవం చాలామంది స్వామివారి కళ్యాణోత్సవం చేయిస్తామని మొక్కుంటారు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత కళ్యాణోత్సవం దొరకవు. ఈ రోజుల్లో కూడా మనం ఆన్లైన్లో చేస్తున్నాం, మిగతా చేస్తున్నాం, ఏదో రికమెండేషన్ మీద తంటాలు పడుతున్నాం. ఎన్ని చేసినప్పటికీ అక్కడ స్థలాభావం. దాని గురించి మనం చెప్పుకున్నప్పుడు అసలు ఈ కళ్యాణోత్సవాలు ఆలయంలో ఎక్కడెక్కడ మొదలైనవి. పూర్వకాలంలో సంవత్సరానికి 1-2 జరిగేటువంటి కళ్యాణాలు రాను రాను రోజుకి 10-15 జరిగేప్పటికీ ఆ బంగారు వాకిల దగ్గర నుంచి కళ్యాణ మండపానికి, అంటే ఆ వైకుంఠ ప్రదర్శనలో ఉన్నటువంటి కళ్యాణ మండపానికి, అక్కడి నుంచి తర్వాత బయట సంపంగి ప్రాకారంలో రంగమండపానికి, అక్కడి నుంచి 1980లో నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు దాన్ని ఇప్పుడు ప్రస్తుతం కళ్యాణాలు జరిగేటువంటి సంపంగి ప్రాకారంలోంచి ఆ దక్షిణ ప్రాకారంలో భాగంలో కళ్యాణ మండపం కట్టి ఇన్ని చేసినప్పటికీ రోజుకి 200-300 కళ్యాణాలు కుదిరేటువంటి పని కాదు. పెద్ద కళ్యాణాలు చేస్తే దాదాపు 5 మందిని 10 మందిని వదిలేవాళ్ళు కాబట్టి అవన్నీ మానేసి ప్రత్యేక కళ్యాణోత్సవాన్ని పెట్టి దాదాపు 400-500 మందికి కళ్యాణం చేసుకోవడానికి అవకాశం. అయినప్పటికీ రోజుకి 400-500 మందికి అవకాశం కలిగించినా ఇంకా 500-600 మందికి కళ్యాణాలకు అవకాశం లేదని చెప్పేటువంటి పరిస్థితి. అందుకని 1972లోనే మొదటిసారి కళ్యాణోత్సవం ఆలయం బయట చేస్తే ఎట్టా ఉంటుంది అన్న ప్రశ్న వచ్చినప్పుడు అప్పటి ఆగమ సలహాదారు ఆయన జగన్నాథాచార్యులు గారు, అప్పికట్ల జగన్నాథాచార్యులు గారు, ఆయన తప్పకుండా ఆలయ బయట మనం చేయడానికి ఆగమ సమ్మతమేను, అది కూడా ఆ కళ్యాణం కూడా హోమంతో చేసేటువంటి కళ్యాణం కూడా బయట చేసుకుండవచ్చు. కానీ అప్పటి ప్రపోజల్ ఏంటంటే మనం ఆలయానికి ఎదురుగుండా ఈశాన్యంలో ఉన్నటువంటి ఆగ్నేయంలో ఉన్నటువంటి 1000 కాళ్ళ మండపంలో చేయాలన్నప్పుడు, అయ్యా 1000 కాళ్ళ మండపం ఇది భగ్న మండపం, 1000 కాళ్ళు ఒరిజినల్గా కట్టినటువంటి మండపం అంతా ఇప్పుడు లేదు, అందులో దాదాపు 100 కాళ్ళు పడగొట్టేశారు, కాబట్టి భగ్న మండపంలో చేయడానికి లేదు, దానికోసం సపరేట్గా కనుక మీరు ఏదైనా కనుక మండపం కట్టేటైతే ఇబ్బంది ఉండదు అన్నది. అది 72లో మాట. దాని తర్వాత నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు అంటే 79-80లో మళ్ళీ ఈ చర్చ వచ్చినప్పుడు పండితం జగన్నాథాచార్యులు గారు, అయ్యా నేను అది వరకే మేము సలహా ఇచ్చామండి, తప్పకుండా బయట కట్టుకోవచ్చు అన్నప్పుడు నేను ఆ బేని ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన ఒక పెద్ద ఆస్థాన మండపం కట్టిందే ఈ కళ్యాణాలు అక్కడికి తీసుకెళ్దామన్న ఉద్దేశంతో చాలా పెద్ద ఆస్థాన మండపం, అందులో ఒకేసారి 1500 మంది దాకా కళ్యాణోత్సవాలు చేసుకోవడానికి అవకాశం ఉండేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి రాగానే అది కొంచెం ఎత్తులో ఉండటం వల్ల కిందంతా ఆ సెల్లార్స్లో చాలా ఖాళీ ఉండటంతో సెల్లార్ అంతా రూములు కట్టేసి ఈ మాస్టర్ ప్లాన్లోనే కట్టడాలు కొట్టడం అవన్నీ జరిగి షాపులు ఎత్తేయడం జరిగితే ఆ షాపుల వాళ్ళందరికీ ఆ చుట్టుపక్కల కింద ఉన్నటువంటి సెల్లార్లో షాపులకి ఇచ్చేప్పటికీ ఈ షాపులన్నీ పెట్టారు కాబట్టి ఆస్థాన మండపంలో కళ్యాణాలు చేయడానికి వీల్లేదన్నారు. దాని తర్వాత 1997లో 92లో ఒకసారి ఇది చర్చకు వచ్చింది. అప్పుడు ఆగమ సలహాదారులు ఒప్పుకున్నారు. అప్పుడు చేసిన నిర్ణయం ఏంటంటే, అయ్యా మంచి బ్రహ్మాండమైన 10 కోట్లు పెట్టి, ఆ రోజుల్లో 10 కోట్లు పెట్టి ఒక కళ్యాణ మండపాన్ని ఆలయానికి వెనక కడితే బాగుంటుంది, అప్పటికి ఆలయానికి వెనక మాస్టర్ ప్లాన్లో సత్రాలు అవన్నీ తీసేసి ఖాళీ స్థలం వచ్చింది, అక్కడ వెనక కట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు. మరి ఎందుకో ఆ నిర్ణయం అది అమలు కాలేదు. మళ్ళీ 1997లో ఎంవిఎస్ ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు మళ్ళీ ఓసారి ఇది చర్చకి రావడం, అప్పుడు అయ్యా పోయినసారి మనం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం వెంటనే అమలు చేయడం మొదలుపెట్టాలి,
కానీ అమలు చేయటం మొదలుపెట్టిన ఆ 10 కోట్ల కళ్యాణ మండపం కట్టడాలంటే 3-4 సంవత్సరాలు పడుతుంది. ఆ లోపల త్వరగా ఒక 5-6 నెలల లోపలే ఒక టెంపరీ కళ్యాణ మండపాన్ని మనం బయట కనుక కట్టినట్టయితే పుష్కరిణికి ఎదురుగుండా ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలో రామ్ బగీజా పక్కన ఇప్పుడు వైభవ మండపం అంటారు. ఆ వైభవ మండపాన్ని మనం కట్టేసినట్టయితే అందులోకి మనం ఈ కళ్యాణాలు ఇవన్నీ షిఫ్ట్ చేయొచ్చు. ఇది 1-2 సంవత్సరాలు ఇట్లా కార్యక్రమం నడుస్తున్నప్పుడు ఆ పెద్ద కళ్యాణ మండపం మనం కడదాం అనుకున్నదాన్ని కట్టేస్తే అప్పుడు దానికి అక్కడికి షిఫ్ట్ చేయొచ్చని ఒక నిర్ణయం. అది తీసుకున్న తర్వాత ఆ కళ్యాణ మండపం 80 లక్షలు పెట్టి ఆ వైభవ మండపం కట్టడం కూడా జరిగింది. కట్టినప్పుడు మళ్ళీ 97లో 98లో ఇది కళ్యాణాలు అక్కడికి షిఫ్ట్ చేయాలని నిర్ణయానికి వచ్చినప్పుడు అప్పుడు కొంచెం ఆలయ అర్చకులు అది అప్పటిదాకా ఎటువంటి అభ్యంతరాలు చెప్పని వాళ్ళు ఒక రకంగా కొంత అభ్యంతరం చెప్పినట్టుగా చూపించి, అయ్యా ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళాలంటే మాస్టర్ ప్లాన్ పూర్తి కాలేదు, ఆ చుట్టుపక్కల ఈ వైభవ మండపం కట్టడానికి పక్కన ఇంకా కొన్ని ఇళ్ళు దేవస్థానం వారు తీసుకోకుండా ప్రైవేట్ వాళ్ళు ఉన్నాయి. అవి ఉన్నప్పుడు అవి తీసుకున్న తర్వాత మనం చేస్తే బాగుంటుంది. ఈ లోపల ఆలయం లోపలే కొంత సంపంగ ప్రాకారంలో ఇంకా ఆ ఉగ్రానాన్ని కనుక బయట పెట్టి బయట నుంచి సామాన్లు కనుక లోపలికి తెచ్చుకున్నట్టయితే కొంత ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కళ్యాణోత్సవాలు మనం బయట చేసుకునేటువంటి ఎక్కువ చేసేటువంటి సామర్థ్యం లేకపోయినా ఆ రోజుల్లో వచ్చినటువంటి ఇంకో కొత్త ప్రాబ్లం ఏంటంటే లడ్డూలు చేయడానికి ప్రాబ్లం. మొదట ఏదో అసలు లడ్డూ ప్రసాదమే తిరుమలాలయంలో లేదని మనం చెప్పుకున్నాం. గోవింద 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 హరి గోవింద 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 గోవింద. మధుర అని ఒక మినపసున్ని లడ్డు లాంటిది మొదటి నుంచి ఉండేది, అదే వీఐపీలకి ఇచ్చేవాళ్ళు. కానీ రాను తర్వాత కళ్యాణోత్సవాలు పెరిగినప్పుడు కళ్యాణోత్సవం పెద్ద లడ్డు నైవేద్యం కింద వచ్చేది. తర్వాత ఈ కళ్యాణోత్సవం పెద్ద లడ్డు ఇవన్నీ బయట కొంచెం డూప్లికేట్ లడ్డూలు బయట అమ్ముతున్నారన్న ఉద్దేశంతో అన్నారావు గారు చంద్రమౌళి రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే మనం ఆలయంలో ప్రసాదం కింద లడ్డూలు చిన్న లడ్డూలు కనుక చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సైజులో ఉన్నటువంటి లడ్డూలు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు అదప్పుడు మిరాశీలు ఉన్నాయి కాబట్టి పెద్ద కాంట్రవర్సీ ఏమిటంటే మీరు లడ్డూలు ఆర్జితం కింద అమ్మాలన్నప్పటికీ కూడా అది నైవేద్యం చేస్తేనే కదా అది నైవేద్యం అయ్యేది. నైవేద్యం పెట్టినప్పుడు అందులో భాగంగా ప్రతి పడిలో సగం లడ్డూల వరకు అదివరకు నైవేద్యాలు అదివరకు ఆలయంలో ఎట్లా చేస్తారో వాళ్ళంతా వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి మిరాశీలను బట్టి నైవేద్యంలో భాగాలు ఇవ్వాలంటే అర్చకులకి భాగాలు ఇవ్వాలి, జయం గారికి భాగాలు ఇవ్వాలి, ఆస్థాన పురుషులకి భాగాలు ఇవ్వాలి, అన్నమాచార్య కుటుంబానికి భాగాలు, ఈ రకంగా ఎవరెవరు దాదాపు 51 లడ్డూలు పడిలో కనుక ఉన్నట్టయితే 26-27 లడ్డూల వరకు ఆ రకంగా పోతే అంటే మనం లడ్డూలు ఆర్జితంగా బయట అమ్మడానికి చేసిన సగం లడ్డూలు పోతుంది కాబట్టి ఖరీదు ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో అప్పుడు తర్వాత నిర్ణయం తీసుకోలేదు. తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నప్పటికీ లోపల ప్రసాదం లడ్డూ ప్రసాదం నైవేద్యం చేసిన దాన్ని తీసుకొచ్చి ఇందులో కలిపి మాత్రం చేసేస్తామని ఒక నిర్ణయానికి తీసుకొని ఆ లడ్డూలు చేయడం మొదలుపెట్టేప్పటికి అక్కడి నుంచి కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఈ లడ్డూ విషయంలో కళ్యాణోత్సవాల లడ్డూలు కళ్యాణోత్సవాల ప్రసాదాల విషయంలో కళ్యాణోత్సవాల్లో చేసినటువంటి ఈ హోమశేషం విషయంలో ఈ కోర్టులు దాదాపు 36-37 కోర్టులు సుప్రీంకోర్టు దగ్గర నుంచి తిరుపతిలో ఉన్నటువంటి చిన్న కోర్టు వరకు కేసులు ఉండేవి. ఈ కేసులన్నీ 1982లో 81-82లో చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆలయానికి అర్చకులకి మిరాశిదారులకి ఉన్నటువంటి ఈ తగాదులు ఏంటయ్యా మీరంతా కూర్చోబెట్టి ఏదైనా కొంత సార్ట్అవుట్ చేయమంటే దానికి ఒక తష్యా చేసి సార్ట్అవుట్ చేసాం. ఎన్ని చేసినప్పటికీ ముఖ్యమైన ప్రాబ్లమ్స్ 2 అక్కడ ఏంటంటే కావలసినన్ని లడ్డూలు మనం ఆలయం లోపల తయారు చేయలేకపోతున్నాం, లేదా కళ్యాణోత్సవాలు కావాల్సినంతమందికి అడిగినంతమంది కళ్యాణోత్సవాలు మనం అక్కడ లోపల చేయించలేకపోతున్నాం. కాబట్టి కళ్యాణోత్సవాలు బయటికి తీసుకురావాలి. బయట చేసిన లడ్డూలు నైవేద్యానికి పనికొస్తాయా లేదా, ఈ 2 విషయాల గురించి చర్చ. ఇప్పుడు మనం బయటికి ఈ 1000 కాళ్ళ మండపం కొట్టడానికి మహాప్రాకారం కడదాం అనుకున్న ఆ నిర్ణయానికి వస్తాం. ఎందుకు వచ్చారు ఆ నిర్ణయానికి? వీటన్నిటికీ కారణాలు ఈ 2 ముఖ్యమైన కారణాలు. దీనికి ఇంకొక ముఖ్యమైన కారణం లడ్డూలు బయటికి తీసుకురావడానికి కారణం ఏంటంటే ఏదో 50,000 లడ్డూలు రోజుకి యాత్రికులకి అమ్మేటువంటి సాంప్రదాయం మొదలైంది. చాలా పాపులర్ లడ్డు ఉంటుంది. ప్రతి వాళ్ళు తీసుకునేదే కాకుండా ఇతరుల తమ
చుట్టాలకి, బంధువులకి, స్నేహితులకి వాళ్ళకి పంచిపెట్టేటువంటి సాంప్రదాయం కింద లడ్డూలు గ్రామాలకి ప్రసాదం కింద తీసుకెళ్ళేటువంటి సాంప్రదాయం మొదలవడంతో లక్ష లడ్డూలు చేసిన 2.5 లక్షలు 3 లక్షల లడ్డూలు చేసినప్పటికీ కూడా లడ్డూలు అందరికీ అందుబాటులో లేవనేటువంటి క్రిటిసిజం రావటం మొదలైంది. లోపల చేయాలంటే అంతకంటే చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అప్పటికీ ప్రాకారంలో ఉన్నటువంటి దాదాపు ఉన్నటువంటి మండపాలన్నింటిలో కూడా ఈ బూందీ తయారు చేసేది, లడ్డూలు తయారు చేసేది ఈ గొడవలతోటే సరిపోతున్నాయి. దాంతో పొద్దున్నుంచి సాయంత్రం వరకు 3 షిఫ్టుల్లో ఒక్కొక్క షిఫ్ట్లో 400 మంది వంటవాళ్ళు, పోటు వంటవాళ్ళు పనిచేస్తున్నప్పటికీ కూడా కావాల్సిన లడ్డూలు సప్లై చేసే పరిస్థితి కాదు. దీనివల్ల లోపల ఆ మండపాల్లో విపరీతమైన వేడి వల్ల మండపాల అలైన్మెంట్ మారిపోయి టెంపుల్లోనే ఆ ప్రాకారంలోనే ఆ మండపాలు పడిపోయేటువంటి పరిస్థితికి ఒకసారి 3 రాళ్ళు డిస్లొకేట్ అయి పడిపోవటం, అదృష్టవశాత్తు అప్పుడు ఎవరు లేకపోవటం, దాని మీద సెక్యూరిటీ వాళ్ళు, సివిల్ ఇంజనీర్ వాళ్ళు, స్ట్రక్చరల్ డిజైనర్స్ అందరూ వచ్చి చూసి అయ్యా ఇందులో ఇటువంటి హీట్ కనుక పెట్టినట్టయితే కష్టమవుతుంది, అందుకని ఈ లడ్డు చేసే కార్యక్రమాన్ని బయటికి తీసుకురావాలని. సెక్యూరిటీ ప్రకారం ఇంకొక కారణం చెప్పింది ఏంటంటే దాదాపు ప్రతి షిఫ్ట్కి 400 మంది ఆలయంలో పనిచేయడానికి లడ్డూలు చేయడం కోసం అని చెప్పి లోపలికి వెళ్ళటం, వాళ్ళు మళ్ళీ బయటకు వస్తూ ఉంటాం, మళ్ళీ కొత్త వాళ్ళు రావటం, వీటన్నిటితోటి సెక్యూరిటీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వెంటనే లడ్డూల్ని బయటికి తీసుకురావాలన్నది, ఇది ఆగమ సమ్మతమా కాదా అన్నది నిర్ణయం చేయాల్సిన విషయం. ఈ పద్ధతిలో చర్చలు జరుగుతున్నప్పుడు ఆగమ విషయానికి వస్తే మనం 1972లోనే కళ్యాణోత్సవాలు బయట చేయొచ్చని ఉంది. తర్వాత 79, 80 నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నప్పుడు అప్పుడు ఆలయ సలహాదారు తప్పకుండా బయట చేయడానికి అవకాశం ఉందన్నారు. 92లో మళ్ళీ అదే నిర్ణయం, 97లో అదే నిర్ణయం, 98లో అదే నిర్ణయం. ఇన్ని నిర్ణయాలు చేసినా రకరకాల కారణాల వల్ల అవి పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి పరిస్థితులు ఆలయంలో రాలేదు. ఈ పరిస్థితులు ఇట్లా ఉండగా 2002లో మళ్ళీ ఇది చర్చకు వచ్చింది. ఇది చర్చకు వచ్చినప్పుడు అప్పుడు ఈ లోపల ఆలయ ఆగమ సలహాదారుల విషయంలో కొన్ని మార్పులు. ముందు అప్పికట్ల జగన్నాథాచార్య గారు ఉండేవాడు, పెద్దవాడు. ఆయన పరమగమించాక ఆలయ సలహాదారుగా అప్పటిదాకా అర్చకుల దగ్గర, మిరాసీదారుల దగ్గర మంచి ప్రతిభ, పాండిత్యం కలిగినటువంటి ఆయన మాడంబాకం ఆచార్యులు గారు ఆయన ఆస్థాన విద్వాంసులు అవటం. దాని తర్వాత కాలంలో మళ్ళీ ఇంకా ఇద్దరిని ప్రధాన అర్చకుడిని ఇంకా జేఎం గారి రిప్రజెంటేటివ్ని కూడా పెట్టి అదొక సలహా మండలి కింద చేయటం. దాన్ని ఆ ముగ్గురు ఉన్నటువంటి సలహా మండలిని తర్వాత కాలంలో 97 ఆ ప్రాంతాలకు వచ్చేప్పటికి దాన్ని 5 సభ్యులతో చేయటం. 98, 2002 వచ్చేప్పటికి అదే 7 సభ్యులతోటి. ఇది మొదటి నుంచి కూడా ఆలయం బయట కళ్యాణోత్సవాలు చేయొచ్చు, ఇది ఆగమ సమ్మతం అనేది చాలా గట్టిగా అందరూ రికమెండ్ చేస్తూనే వచ్చారు. గోవింద 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 హరి గోవింద 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 గోవింద. మాడంబాకం ఆయన వచ్చినప్పుడు జగన్నాథాచార్య గారి గురించి చెప్పుకున్నాం 72లో. తర్వాత 79లో నేను ఉన్నప్పుడు కూడా ఆయన తప్పకుండా బయట చేయొచ్చు అన్నారు. ఓన్లీ థింగ్ ఇది భగ్న మండపంలో చేయొద్దు, కొత్త మండపం కట్టుకోమన్నారు. ఈ 92లో 97లో కూడా మాడంబాకాచార్యులు గారు తప్పకుండా ఇది కట్టుకోవచ్చు అని చెప్తూ, ఎవరైనా కనుక అబ్జెక్షన్ చేసినట్టయితే నేనే వచ్చి వాదించి ఆగమంలో ఉన్నటువంటి ప్రమాణాలన్నీ చూపించి నేను ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గట్టిగా చెప్పినప్పుడు ఆయన మాట మీదనే అక్కడ 80 లక్షలు పెట్టి బయట ఒక ఈ వైభవ మండపం, ఇప్పుడు మిగతా సేవలు జరుగుతున్నటువంటి వైభవ మండపం కట్టారు. కొత్త కళ్యాణ మండపం వెనక కట్టాలన్న తీర్మానం కూడా చేశారు. అప్పటికల్లా ఆగమ కమిటీలో ఇంకా అర్చకులు, మిగతా జేఎం గారి రిప్రజెంటేటివ్లు వాళ్ళు కూడా రావడం జరిగింది. వీళ్ళంతా వచ్చిన తర్వాత 5 సభ్యులు అయినప్పుడు డిస్కస్ చేసినప్పుడు అప్పటికి దేశికాచార్యులు గారు, మన అప్పికట్ల జగన్నాథాచార్య గారి అబ్బాయి, ఆయన కూడా ఆగమ సలహాదారుగా ఈ కమిటీలో చేరటం. అది ఆయన ఆ పెద్దవాళ్ళు ఒప్పుకున్నప్పటికీ ఈయన దగ్గర వచ్చేప్పటికి ఈయన కొంత దాని మీద అభ్యంతరం లేవదీయటం. 5లో 4 సభ్యులు ఒప్పుకున్నారు, ఒక సభ్యుడు ఒప్పుకోలేదు. అప్పుడేదో కార్యక్రమం జరగలేదు. దాని తర్వాత కాలంలో 2002 వచ్చేప్పటికి అప్పుడు అజయ్ కలాం గారు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండేవాడు, మంచి సమర్థులైన ఆఫీసరు.
సౌమ్యుడు, ఏదన్నా కార్యక్రమం తప్పకుండా చేయాలన్న తహత కలవాడు. భగవంతుని మీద భక్తితోటి ఈ కార్యక్రమాలు బాగా చేద్దామని, ఏదో మనం ఉన్న టైంలో కావాల్సిన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందన్నటువంటి మంచి కోరిక కలవాడు. ఆయన అన్ని విషయాలు పరిశీలించి ఒక నిర్ణయానికి కనుక వస్తే ఆ నిర్ణయాన్ని ఎవడు ఏం చెప్పినా, ఎవరు అడ్డం వచ్చినా నిర్ణయం తప్పకుండా అది ఆ నిర్ణయాన్ని అమలుపరచాలన్న పట్టుదల అది మంచి మంచి ఆఫీసర్. ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు మళ్ళీ ఈ విషయం, ఈ కళ్యాణోత్సవం చర్చకు వస్తే ఏమిటయా 30 సంవత్సరాల బట్టి ఇది చర్చిస్తూనే ఉన్నారు, దాదాపు అందరూ బయట చెయ్యొచ్చు అని అంటున్నారు. దానికి వైభవం మండపం కట్టారు, కొత్తది కట్టడానికి 2 సార్లు శాంక్షన్స్ ఇచ్చారు, ఇన్ని ఇచ్చారు, అయినప్పటికీ కూడా కార్యక్రమం జరగట్లేదనేప్పటికీ అప్పటికి ఆగమ సలహా మండలిలో దాదాపు 7 మెంబర్స్ అయిపోయినారు. ఆ 7 మెంబర్స్ అయ్యేప్పటికీ అప్పటిదాకా ఇన్నిసార్లు ఒప్పుకుంటూ వచ్చినటువంటి ప్రధాన అర్చకుడు వెంకటరమణ దీక్షితులు కూడా అప్పటి 2007-8 వచ్చేప్పటికీ కొంత అటు ఇటు, దాని తర్వాత 1997-98 అటు ఇటు, తర్వాత 2002 నుంచి ఇదంతా ఎందుకు చేయటం అండి అని అప్పుడు ఒక రకమైన కొత్త ప్రపోజల్. అయ్యా, ఏదన్నా ఈ కళ్యాణాలు చేసేటువంటి లడ్డూలు ఇవన్నీ ప్రాకారం లోపల చేస్తేనే శాంక్టిటీ అండి, ప్రాకారం బయట చేస్తే అంత శాంక్టిటీ కాదండి అని ఒక వాదన కొత్తగా, అంటే 30 ఏళ్ల బట్టి లేని అబ్జెక్షన్స్ లేని వాదన ఆ రోజుల్లో అప్పుడు మొదలైంది. ఇప్పుడు ఆయన చూస్తే అప్పుడున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, చైర్మన్ వాళ్ళందరికీ ఇది ఎప్పటి నుంచో 30 ఏళ్ల బట్టి వస్తుంది, మనం బయటికి తీసుకురాలేకపోతున్నాం, ఏదో చేస్తున్నాం, మరి ఇది ప్రాకారం లోపల కట్టాలంటే ఉన్న ప్రాకారం లోపల స్థలం లేదు, ఉన్నదంతా ఇప్పటికే లడ్డూల కోసం కళ్యాణం మనం కోసం వాడుతున్నాం, ఇంకే కార్యక్రమం చేయడానికి వెసులుబాటు లేక ఎంతవరకు అంటే లడ్డూలు చేయడానికి సామాన్లు, నైవేద్యాలు చేయడానికి సామాన్లు, ఇతర ఆలయంలో కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఆ ఉగ్రానాన్ని లోపల ఆలయం నుంచి బయటికి తీసి దక్షిణమాదావీలో పెట్టి అక్కడి నుంచి ఒక కన్వేయర్ బెల్ట్ పెట్టి, కన్వేయర్ బెల్ట్లో పెద్ద ప్రాకారం గోడ మించి సామాన్లన్నీ లోపలికి ఆ కన్వేయర్ బెల్ట్లోంచి పంపించి లోపల జరిగే కార్యక్రమం మాత్రం చేస్తున్నా కూడా పరిస్థితి ఇట్లా ఉంది. కాబట్టి ఇది ఏదో ఒకటి చేయకపోతే చాలా ఇబ్బంది. అందులో సెక్యూరిటీ వాళ్ళు అప్పటికే ఒక డెసిషన్ ఇచ్చేశారు, ఏంటంటే లోపల ఇంకా లడ్డూలు పెద్ద ఎత్తున చేయకూడదని. మరి అటువంటిప్పుడు ఏదో నిర్ణయం తీసుకుందామని ఆ రోజు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిగతా అందరూ కూడా కూర్చొని, ఈ సలహాదారులందరూ కూర్చుంటే అప్పుడు ఆ మీటింగ్లో వచ్చినటువంటి ఐడియా, ఈ ఆలయ సలహాదారులో ఒకళ్ళిద్దరికి వచ్చిన ఐడియా ఏంటంటే, అయ్యా ఇంతకంటే మనం ఇంకో ప్రాకారం కట్టుకొని ఆ ప్రాకారం లోపల కళ్యాణోత్సవాలు లడ్డూలు చేసే కార్యక్రమం కానీ మనం పెట్టుకుంటే అసలు ఇబ్బంది లేకుండా జరుగుతుందండి. అంటే ఏదోటి త్వరగా అయిపోతుంది, చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన కాస్త ఎస్ అని చేద్దామన్న ఉద్దేశం. కానీ ప్రాకారం ఎలా పెంచాలి? వెనక వైపున అంటే పశ్చిమ వైపున పెంచుతామా, ఇటు దక్షిణం వైపున ఉత్తరం వైపున పెంచాలంటే పుష్కరిణి ఉంది అటువైపు ఆ కార్నర్లో, కాబట్టి అటు పెంచడానికి అవకాశం లేదు. అసలు మొత్తం కలిపితే 10 అడుగులు కూడా స్థలం లేదు. ఇటువైపు అయితే మాడావీధి ఉంది, దానిపైన క్యూ కాంప్లెక్స్ అవన్నీ ఉన్నాయి, అందుకని దక్షిణం వైపు కట్టేటువంటి పరిస్థితి కాదు. పశ్చిమ వైపున వెళ్ళచ్చు. ఇప్పుడు పోతే కానీ వాస్తు ప్రకారం రకరకాల అబ్జెక్షన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఏ రకంగా చేస్తే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఆలోచించినప్పుడు వాళ్ళు తూర్పు ముందు వైపున మాడావీధి ఉంది కదా, అక్కడ అప్పుడున్న పరిస్థితుల్లో కన్నా చూసినట్టయితే మనం పోయినసారే చెప్పుకున్నాం, దాదాపు 12 అడుగుల ఎత్తు మన ఆలయం నుంచి బయటికి రాగానే మాడావీధి, అక్కడ గొల్ల మండపం, ఆ గొల్ల మండపం కూడా 10 అడుగుల ఎత్తులో ఉండేది. అంటే ఒక 12 మెట్లు ఉండేవి, మెట్ల మీద గొల్ల మండపం. మరి గొల్ల మండపం అని అసలు పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఆ గొల్ల మండపం మొదటి నుంచి అక్కడ కింద చంద్రగిరి ఆ ప్రాంతాల గ్రామాల నుంచి వచ్చినటువంటి గొల్లవాళ్ళంతా అక్కడ పాలు పెరుగు తెచ్చి అక్కడ యాత్రికుల కోసం అమ్మేవాళ్ళు, వాళ్ళంతా కూర్చొని అమ్మేవాళ్ళు. కాబట్టి గొల్లవాళ్ళంతా వచ్చి కూర్చొని అమ్ముతున్నారు కాబట్టి దాన్ని గొల్ల మండపం, పాల మండపం, పెరుగు మండపం అని గొల్ల మండపం అయిపోయింది. కానీ ఇంకొక ఇదేంటంటే, కాదండి, చాలా కాలం క్రితం యాదవరాయలు కట్టారు, అందుకని యాదవులు గొల్లలు కాబట్టి ఆ ప్రకారం వచ్చిందని ఇంకొక వాదన ఉంది. కానీ దానికి మనకు చారిత్రక ఆధారాలు అయితే ఏమీ కనపడలేదు. అప్పటికి దేవున్నప్పుడే అప్పుడు అది వరకు 6 అడుగులు ఉన్నటువంటి సన్నిధి వీధిని 100 అడుగులు చేయడంతో వెడల్పుగా ఉంది. అంటే అప్పటికి అటువైపు షాపులు మాత్రమే ఉన్నాయి.
ఆ కొట్టినప్పుడే 1000 కాళ్ళ మండపంలో ఉన్నటువంటి దాదాపు ఇంకొక 200 కాళ్ళు కొట్టాడు. ఎందుకంటే అందులో మధ్యలో దారి ఉండి ఒకవైపు పోలీస్ స్టేషను, తర్వాత యూరినల్స్ అవన్నీ కట్టి అందులోనే ఈ మండపంలోనే కట్టారు కాబట్టి అవన్నీ తీసేస్తే మేము 200 కాళ్ళు కొట్టేసినా అప్పుడేమీ అబ్జెక్షన్ రావడానికి అవకాశం రాలేదు. ఎందుకంటే అందులో మంచి శిల్పచాతుర్యం ఉన్నటువంటి 1000 కాళ్ళ మండపం పోర్షను, ఆ 700 కాళ్ళు ఉన్నది, అదంతా కార్యక్రమాలు జరిగేవి, అవన్నీ అది అట్టానే ఉన్నాయి. అందులోంచి బయట అది వరకు భగ్నంగా పక్కనగా ఉన్నటువంటి 200 కాళ్ళు తీసేయడంతో దానికి అప్పుడు పెద్ద కాంట్రవర్సీ రాలేదు. కాబట్టి కుడి చేతి వైపు ఏదైనా చేయాలంటే అది మనదే 1000 కాళ్ళ మండపం కాబట్టి ఇబ్బంది లేదు. ఎడం చేతి వైపు చేయాలంటే అప్పటికే కొన్ని సత్రాలు, ఆ సత్రాలు 1000 కాళ్ళ మండపం మనం సన్నిధి వీధి వెడల్పు చేసినప్పుడే కొంత భాగం పోయింది. వారికి ఇతర సత్రాల వీధిలో కనుక ఏదైనా మన ఏర్పాటు కనుక చేసినట్టయితే అవకాశం ఉంటుందన్న ఉద్దేశం చేసి వచ్చిన కాంట్రవర్సీ వల్ల అక్కడ పెద్ద జేయం గారి మఠం, బేది ఆంజనేయ స్వామి దగ్గర పెద్ద జేయం గారి మఠం ఉంది. ఇది కనుక మనం ఏదన్నా కనుక అక్కడ చేసి ముందు కనుక మహాప్రాకారం కనుక కట్టాలి అంటే చేయాల్సిన 2 విషయాలు చేయాలి. ఒకటి, ఆ ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళని తీసేయడానికి, కుడి చేతి వైపు మందే కాబట్టి 1000 కాళ్ళ మండపం అది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదని బేది ఆంజనేయ టెంపుల్ దాకా కనుక మనం దాన్ని తీసుకెళ్ళినట్టయితే ప్రాకారాన్ని ముందు తూర్పు వైపు కనుక పెంచుకోగలిగినట్టయితే ఆ మాడావీధిని కూడా ముందుకు జరిపేసి చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ ఉన్నటువంటి కొండ దాదాపు ఇక్కడ ముందు వైపున 9 అడుగులతో మొదలైతే చివరికి వెళ్ళేప్పటికి 20 అడుగుల దాకా అది కొండ పెరుగుతూ పోతుంది. ఆ మొత్తం కొట్టి చదును చేసి ఈ ఆలయానికి సమతలం చేస్తే తప్పితే ప్రాకారం కట్టడానికి లేదు. చేయాలంటే ముందు ఇది చేయాలంటే జీఎం గారి మఠంలో సగం మఠం దాకా కొట్టేయాల్సిన అవసరం ఉంది. కొట్టేయాలంటే మరి జీఎం గారిని అడిగి జీఎం గారిని ఒప్పించారు. అయ్యా మీకు మాడావీధిలో ఇంకొక మఠం కట్టిస్తామండి, మీరు దానికన్నా మీరు ఒప్పుకునేట్టయితే సరిపోతుందని. ఆ పక్కన ఉన్న 1-2 సత్రాల వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ ఏరియా చూపిస్తామన్నారు. ఈ షాపులు వాళ్ళందరికీ అంతకంటే మంచి షాపులు, పెద్ద షాపులు ఇస్తామనేప్పుడు వాళ్ళు ఒప్పేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే 1000 కాళ్ళ మండపం కొట్టడం, దాన్నంతా ఆ కొండని కాస్త చదును చేసి, ఇప్పుడు మనం ఆలయం ముందు చూస్తున్నాం చూసారా చదునైన ప్రదేశం, ఖాళీ ప్రదేశం, అట్లా ఖాళీ ప్రదేశం కనుక చేసినట్టయితే అందులో మనం ఇంకో ప్రాకారం కనుక కట్టి ఆ ప్రాకారం లోపల భాగంలో ఇప్పుడున్న చదును చేసిన ప్రదేశం అంతట్లో మనం కళ్యాణోత్సవాలు ఒకవైపు, ఆగ్నేయంలో లడ్డూలు చేసుకోవడానికి 2 కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్న మహాప్రాకారం ఐడియా అప్పుడు రావడం జరిగింది. కానీ ఈ ప్రాకారం ఐడియా రావడంతో జేఎం గారి మఠం కొడుతున్నారన్నది ఒక కాంట్రవర్సీ మొదలైంది. తర్వాత 1000 కాళ్ళ మండపం కొట్టేస్తారన్నది ఇంకో కాంట్రవర్సీ మొదలైంది. ఇది కాకుండా ఆ కొండనంతా తవ్వేస్తున్నారన్నది ఇంకో కాంట్రవర్సీ మొదలైంది. ఆ కార్నర్లో ఉన్నటువంటి ఊంజల మండపం కూడా కొట్టాల్సి వస్తుందని ఇంకో కాంట్రవర్సీ మొదలై నెమ్మదిగా అది ప్రజల్లో చర్చకి రావడం మొదలైంది. అయ్యా ఇది కట్టచ్చా కొట్టచ్చా ఈ విషయాలన్నీ మనం వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. గోవింద 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 హరి గోవింద 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 గోవింద